ఓం నమ శివాయ. మన పాలిచెర్ల భీమలింగేశ్వర స్వామి గుడిలో ఈరోజు ప్రత్యేకంగా అంటే సోమవారం ప్రతి వారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ముందుగా వినాయక స్వామి పూజా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమం చేయించిన వారు గూడూరుకి సంబంధించినటువంటి చీమలమర్రి మురళకృష్ణ గారు, శ్రీమతి వరలక్ష్మి గారు. వారు ఇద్దరు దంపతులు ఈరోజు మన గుడిలో ఉభయదాతలుగా నిర్వహించారన్నమాట. వాళ్ళిద్దరు కుమార్తెలు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరూ భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని, వినాయక స్వామిని దర్శించుకున్నారు. చూడండి ఎంతమంది ఈరోజు గుళ్ళో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారో చూడండి. మా గ్రామానికి చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. పక్కన గూడూరు నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ యొక్క గుడికి వస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా అద్భుతంగా స్వామి యొక్క మహిమలు తెలుసుకొని ఒకరొకరు రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. చూశారు కదా. తర్వాత నందీశ్వర స్వామికి పూజా కార్యక్రమాలు అనేది చేస్తారు. తర్వాత వినాయక స్వామికి అయిన తర్వాత నందీశ్వర స్వామికి పూజా కార్యక్రమం అనేది చేస్తారు. ఇక్కడ కూడా భక్తులందరూ కూడా ప్రతి ఒక్క పూజ దగ్గర కూడా భక్తులు అనేది వచ్చి స్వామివారి ఆశీస్సులు అందరూ తీసుకుంటూ ఉంటారు. చూడండి నందీశ్వర స్వామికి హారతి ఇవ్వడం, ఇంకా చాలా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ గుళ్ళో ప్రతి వారం కూడా ప్రత్యేకంగా సోమవారం అనేది చాలా పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకరణ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ అలంకరణ మాత్రం చాలా బాగా చేస్తారు. కామేశ్వర వై శ్రవణదాదో కుబేరాద వై శ్రవణాద మహారాజాద నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాదు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం హమూర్ధో యజ్ఞస్తం హట్కారస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి వందదావ ఆవోశ్యోతిరథామృతం బ్రహ్మ. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా అంటే జంట నాగులుగా ఉన్నటువంటి స్వామికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి. అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కానీ ఇక్కడ పూజ చేసుకుంటే పిల్లలు పుడతారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేయించుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవండి. చూడండి ఒకసారి. ఓం నమ శివాయ. నమస్కారాన్ హర్వజామి నమస్కరోమి నమః. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జై బోలో శాంతి. పుత్రశాస్త్రే మహాసేనాధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్. ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ సర్వాయ నమః, ఓం సర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం వినాయకాయ నమః, ఓం దుర్గేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం గవర్ధనే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శృంగరాయ నమః, ఓం శూలవానయే నమః, ఓం ఖడ్వాంగినే నమః, ఓం శ్రీవిష్ణాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం భయాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, శర్వాయ నమః, శర్వలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉభయదాతలు కూడా చేయిస్తూ ఉంటారు. లేదా వాళ్ళు చేయనప్పుడు మాత్రం కొందరు భక్తులు వారు విరాళాలతో కూడా స్వీకరించి ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా దేవుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళకి ఆనందంతో కూడా వాళ్ళు చాలా తృప్తిగా కూడా ఉంటారన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, దయచేసి మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తుంటాను. ఓం నమ శివాయ.